తెలంగాణలో రెండు సంస్థల మధ్య కోల్వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. తమకు రావాల్సిన సరుకులు నాణ్యత లోపించిందని ఒకరు ఆరోపిస్తే అందరికీ ఇచ్చిన సరుకే మీకు ఇచ్చామని మరొకరు చెప్పుకొస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? తెలంగాణలో జెన్కో, సింగరేణి సంస్థల మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. కొంతకాలంగా సరఫరా చేస్తున్న బొగ్గు నాసిరకంగా ఉంటోందని, తద్వారా విద్యుత్ ఉత్పత్తిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని జెన్కో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇదే విషయంపై సింగరేణి సంస్థకు ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని జెన్కో వర్గాలు ఆరోపిస్తున్నాయి. జెన్కోకు రాష్ట్రంలో 10 థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటికి సింగరేణి బొగ్గే ప్రధాన వనరు. అయితే ఒప్పందం ప్రకారం సింగరేణి G8, G9 గ్రేడ్ల బొగ్గును సరఫరా చేయాలి. కానీ నాసిరకం బొగ్గు అయిన G11, G13, కొన్నిసార్లు G15 గ్రేడ్ బొగ్గును కూడా సరఫరా చేస్తున్నట్లు జెన్కో వర్గాలు చెబుతున్నాయి. నాణ్యమైన బొగ్గును ప్రైవేటుకు విక్రయించి నాసిరకం బొగ్గును తమకంటగడుతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఇల్లందు, సత్తుపల్లి నుంచి నాసిరకం బొగ్గొస్తోందని, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లకు అనేక సమస్యలే కాకుండా నష్టాలొస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే గ్రేడింగ్ విషయంలో తాము అనేక జాగ్రత్తలు తీసుకుంటూ థర్డ్ పార్టీ తనిఖీలు కూడా చేస్తున్నామని సింగరేణి వర్గాలంటున్నాయి. KTPS 6, KTPS 7, KTPP1, BTPS, YTPS తదితర థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నత శ్రేణి బొగ్గు వినియోగించేలా రూపొందించినవని జెన్కో CMD సింగరేణికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. తక్కువ గ్రేడ్ బొగ్గు సరఫరా వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సామర్థ్యాన్ని తగ్గించుకుని ఉత్పత్తి చేయడం, బాయిలర్స్ దెబ్బతినడం, త్వరగా యంత్రాలు వేడెక్కడం, అధికంగా బూడిద రావడం లాంటివి జరుగుతున్నాయి. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తిలో నష్టం వాటిల్లుతోంది. అదే ఏపీలోని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, అలాగే తమిళనాడులోని థర్మల్ కేంద్రాలకు మాత్రం నాణ్యమైన బొగ్గు సరఫరా చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద థర్మల్ ప్లాంట్ అయిన యాదాద్రి థర్మల్ ప్లాంట్కు బొగ్గు ఎక్కడి నుంచి తీసుకోవాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. YTPSలోని 2 యూనిట్లకు ప్రస్తుతం సింగరేణియే బొగ్గు సరఫరా చేస్తోంది. మొత్తం 5 యూనిట్లు పూర్తి స్థాయిలో నడవాలంటే రోజుకి 50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. అంటే సింగరేణి రోజుకి 12 నుంచి 14 రైల్వే ర్యాక్ల బొగ్గు సరఫరా చేయాల్సుంటుంది. కానీ ప్రస్తుతం రోజుకి 4 ర్యాక్లు మాత్రమే సరఫరా చేస్తోంది. డిసెంబర్ కల్లా రోజుకి అవసరమైన బొగ్గు ప్లాంటుకు చేరితేనే అన్ని యూనిట్లు నడుస్తాయి. అయితే సింగరేణి ఆ మేరకు సరఫరా చేస్తుందా అనేది అధికారులను వేధిస్తున్న ప్రశ్న. ఈ ప్లాంటుకు సరిపడా బొగ్గును సింగరేణి అందించలేదని భావిస్తున్న జెన్కో అధికారులు ప్రత్యామ్నాయంగా ఇతర సంస్థల నుంచి బొగ్గు కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.